రాయలసీమ ప్రాంతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులోని హోటల్ మౌర్య ఇంట్లో రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పి కనీసం హైకోర్టు బెంచ్ కూడా సాధించలేకపోయారన్నారు. రాజధాని విజయవాడలో ఉంటేనే కర్నూలు వాసులకు దూరంగా ఉందని, అలాంటిది వైజాగ్కు రాజధాని తరలిస్తే రాయలసీమ వాసులకు మరింత కష్టం కలుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం స్వాగతించదగ్గ విషయమన్నారు. రాయలసీమ వాసులు వైసీపీకి ఓట్లు వేయరని వెంకటేష్ అన్నారు. మరి విజయవాడ క్యాపిటల్గా పెట్టారు. సరే, విజయవాడ క్యాపిటల్ పెట్టారు, మాకు అన్యాయం జరిగింది, మాకు ఏదో సమ్మర్ క్యాపిటల్ వింటర్ క్యాపిటల్ మాదిగానే పెట్టండి అని చెప్పడం జరిగింది. అది పోయింది. కేంద్ర ప్రభుత్వం హైకోర్టు ఇస్తామని చెప్పారు. అది ప్రాసెస్ దండిగా అవుతుంది, మీకు ఇమీడియట్గా బెంచ్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఆ బెంచ్కు కేంద్ర ప్రభుత్వం కూడా బెంచ్ అయితే ఓకే, ముందు కానివ్వండి. ఎందుకంటే హైకోర్టు అనేప్పటికీ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒప్పుకోవాలి, ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వాలి. ఈ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా లేదా తెలియదు మనకు, సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా తెలియదు. మేము చూపించాం, చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నది. ఇది పెట్టండి, సమ్మర్ క్యాపిటల్ వింటర్ క్యాపిటల్, వైజాగ్లో ఒకటి, ఇక్కడ ఒకటి. మెయిన్ ఆఫీసర్స్ ఢిల్లీలోనే పెట్టండి. ఇప్పుడంతా కంప్యూటర్లో ఎట్లా టర్న్ చేస్తే వచ్చేస్తాయి అన్ని పేపర్లు, అన్ని డీటెయిల్స్. ఓ 1 month ఇక్కడ కూడా అసెంబ్లీ పెట్టండి, పోరాటం చేసాం. అది కాలేదు. హైకోర్టు బెంచ్ వచ్చింది, ఒప్పుకున్నారు. మరి జగన్ గారు హైకోర్టు కూర్చోగలరు. అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, రాయలసీమ అందరికీ రాయలసీమ ఉద్యమకారులు, రాయలసీమ విద్యార్థులను సంఘాల చేసే ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం, గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రాయలసీమను విస్మరించారు. గతంలో కర్నూలుకు న్యాయ రాజధాని ఇస్తామంటే మేమంతా అసలు వ్యక్తం చేశాం, రాయలసీమ గర్జన కూడా నిర్వహించాం. కానీ రాయలసీమ గర్జన సాక్షిగా రాయలసీమను జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయడం జరిగింది. రాయలసీమలో హైకోర్టు లేదు, న్యాయ రాజధాని లేదు, రాయలసీమలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టు కానీ తాగునీటి ప్రాజెక్టు కానీ ఒక్కటి కూడా నిర్మించలేదు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అనేక మంది ఉన్నత విద్య చదువుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగులు బాంబే, చెన్నై లాంటి మహానగరాలకు వలస పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా అనేక మంది ప్రజలు సాగునీటి ప్రాజెక్టులు లేక 100 ఎకరాలున్నా కూడా రాయలసీమలో ఉన్నటువంటి రైతాంగం మిగతా నగరాలకు వలసలో వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ వలసల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. పూర్తిగా రాయలసీమను ఎడారిగా మార్చే పరిస్థితి ఉంది. రాయలసీమ బిడ్డనని శ్రీబాబు ఒప్పందం గౌరవిస్తానని అసెంబ్లీలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రాయలసీమను విస్మరించడం జరిగింది. అందుకోసమే ఈ రానున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో మే 13వ తేదీ నాడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పేసి ప్రభుత్వం సరేలే, ప్రభుత్వం మనం ఎవరు మనకు పని చేస్తారో వాళ్ళకు ఓటేయండి. రాయలసీమ అభివృద్ధి కాంక్షించే వాళ్ళకి, రాయలసీమను ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటేయాలని చెప్పేసి మేమంతా నిర్ణయించుకోవడం జరిగింది. రాయలసీమలో అనేక పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసి రాయలసీమ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి మేమంతా పిలుపునిస్తాం. అలాగే హైకోర్టు అన్నారు, హైకోర్టు అయినా ఓకే అన్నారు, బెంచ్ అయినా ఓకే అన్నారు. బట్ రావటం లేదు. స్టేట్ గవర్నమెంట్ ముందుకు రావాలి. ఆడిపోయి సుప్రీంకోర్టులో మాకు ప్రతిపాదనే లేదు, హైకోర్టు అన్నారు. హైకోర్టులో జగన్ ప్రభుత్వం పెట్టాక ఇంకా ప్రతిపాదన ఎప్పుడు పెడతారు? మళ్ళీ హైకోర్టు జడ్జెస్ ఇట్లా పడేస్తారు, మీరే ప్రతిపాదన లేదన్నారు, అసలు ఆ ప్రతిపాదన లేనప్పుడు ఇప్పుడు ఎందుకు తెస్తారంటారు. సో అట్లీస్ట్ ఆ బెంచ్ అన్న తీసుకుంటారు. మిత్రుల
రాష్ట్ర నాయకులు మాకు మద్దతు లేదు. ఓకే, వాళ్ళకి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చాం, డస్ట్బిన్లు వేశారు, పోయింది. మరి విజయవాడ క్యాపిటల్గా పెట్టారు. సరే, విజయవాడ క్యాపిటల్ పెట్టారు, మాకు అన్యాయం జరిగింది, మాకు ఏదో సమ్మర్ క్యాపిటల్ వింటర్ క్యాపిటల్ మాదిగానే పెట్టండి అని చెప్పడం జరిగింది. అది పోయింది. కేంద్ర ప్రభుత్వం హైకోర్టు ఇస్తామని చెప్పారు. అది ప్రాసెస్ దండిగా అవుతుంది, మీకు ఇమీడియట్గా బెంచ్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఆ బెంచ్కు కేంద్ర ప్రభుత్వం కూడా బెంచ్ అయితే ఓకే ముందు కానివ్వండి, ఎందుకంటే హైకోర్టు అనేప్పటికీ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒప్పుకోవాలి, ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వాలి. ఈ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా లేదా తెలియదు మనకు, సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా తెలియదు. మేము చూపించాం, చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నది, ఇది పెట్టండి సమ్మర్ క్యాపిటల్ వింటర్ క్యాపిటల్, వైజాగ్లో ఒకటి, ఇక్కడ ఒకటి, మెయిన్ ఆఫీసర్స్ ఢిల్లీలోనే పెట్టండి, ఇప్పుడంతా కంప్యూటర్లో ఎట్లా టర్న్ చేస్తే వచ్చేస్తాయి అన్ని పేపర్లు అన్ని డీటెయిల్స్, ఓ 1 మంత్ ఇక్కడ కూడా అసెంబ్లీ పెట్టండి పోరాటం చేసాం. అది కాలేదు, హైకోర్టు బెంచ్ వచ్చింది, ఒప్పుకున్నారు. మరి జగన్ గారు హైకోర్టు ఇస్తామన్నారు. అది అయ్యే పని కాదని మాకు తెలుసు. కొంతమంది అడ్వకేట్లు వాళ్ళకు మద్దతు ఇచ్చారు, మేమురా మద్దతు ఇచ్చాం, వచ్చేది ఎందుకు పోగొట్టుకోవాలని. ఏది కానీ మనం నెగిటివ్ మాట్లాడితే ఇమీడియట్గా ప్రజల్లో వేరే సందేశం పోతుంది. మా ఆశ ఏమంటే ముందు బెంచ్ తీసుకొని మళ్ళీ హైకోర్టుకు పోరాడండి, బిల్డింగ్ మాత్రం హైకోర్టు లెవెల్లో కట్టండి అని. అది పోయా ఇది పోయా. సుప్రీంకోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ తరఫున, స్టేట్ గవర్నమెంట్ తరఫున, జగన్ గవర్నమెంట్ తరఫున. మాకు ఆ ప్రతిపాదనే లేదు, హైకోర్టు ప్రతిపాదన లేదు. హైకోర్టు బెంచ్ వచ్చేది పోయా, హైకోర్టు అనేది ప్రతిపాదన లేదు. కొంతమందికి లాయర్లకు స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాము అన్నారు, ఒక 3,000 అలా, కొంతమంది 5,000 రూపీస్, అవంతా వేల మీద లెక్క పెట్టే నంబర్లు అవి, కొన్ని సంవత్సరాలు ఇచ్చారు. దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. మీరు అది గొప్పగా చెప్పుకుంటే పర్వాలేదు, కానీ హైకోర్టు బెంచో హైకోర్టు వచ్చింటే ఎన్ని వేల మంది బతుకుతూ ఉంటారు, అది మర్చిపోతున్నారు. యాక్చువల్గా అవర్ డిమాండ్ వాజ్ సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ పెట్టాలని. హైకోర్టులో అప్పుడు సమయకాలంలో తెలంగాణలో హైదరాబాద్లో పెట్టమని మళ్ళీ అయినాక ఇక్కడ పెట్టండి అని, సౌత్ ఇండియాకు అన్ని హంగులు ఉన్నాయి ఇక్కడ. మరి ఈ విధంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఈ పోరాటాలు ఎయిర్పోర్ట్ సాధించాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దాని క్లియరెన్స్లు అంతా ఇప్పించాను. నేను హైకోర్టు కట్టించేదానికి ఫండ్స్ ఇప్పించాము, కట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇప్పించాం. కానీ ఎయిర్పోర్ట్ వచ్చింది, దానికి డబ్బులు పే చేయటం లేదు. ఫ్లైట్స్కు డబ్బులు పే చేయకపోతే బెంగళూరు ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారికి విజయవాడ ఇష్టం లేదు, విజయవాడ ఫ్లైట్ వేయండి అంటాడు. నేను చైర్మన్గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా విజయవాడ ప్రపోజ్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపటం లేదన్నారు. ఇలా ఉంటుంది. క్యాపిటల్ అనేది వైజాగ్ తీసుకోపోతామంటారు ఈ గవర్నమెంట్. వైజాగ్ తీసుకోపోతే ఎట్లా చేస్తారండి? మనకు విజయవాడనే దూరం అయిపోయింది, ఈ ప్రాంతంలో ఉండి వైజాగ్ తీసుకోపోతామంటారు. అది ఏదో ఇది చేస్తున్నాడు, ఇది రాష్ట్రం సపరేట్ చేస్తున్నాయని మొట్టమొదట తీసుకొని వచ్చేది నేను క్యాపిటల్ మారుస్తున్నా ప్రజల ముందు. దాన్ని 3 క్యాపిటల్ చేసేసారు. ఏదో మాకు హైకోర్టు బెంచు, సమ్మర్ క్యాపిటల్ మాది అంటే సెక్రటరియట్, మినీ సెక్రటరియట్, మినీ అసెంబ్లీ పెట్టేస్తే మా బతులు మేము బతుక్కుంటూ ఉంటాం. మేము ఫస్ట్ స్టెప్ అది చేయలేదు. మరి చంద్రబాబు గారు నేను బెంచ్ పెడతానని మళ్ళీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. అది ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఇంకా ఒకటి, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, నేను ఈ తూరి మా కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు, వాళ్ళు ఒప్పుకున్న డిమాండ్లనే గురించి మాట్లాడుతున్నాను. ఈ డిమాండ్లు మాట్లాడి అలసిపోయినాం. నైనా మీరు చేస్తామన్న డిమాండ్లే మీరు పూర్తి చేయండి. మీకు ఆ కెపాసిటీ, ఆ బలం లేనప్పుడు ఎందుకు అనౌన్స్ చేశారు? లేకపోతే మీరు ఓట్లు అడగద్దండి.